తీసి పెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాము. ఈ స్వీట్ ఒక్కరై చేసుకోవడం వల్ల వేసవకాలంలో చలువ చేస్తుందండి. పెసరపప్పు ఒంటికి చలువ కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. అలాగే చలువ చేస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ అనేది మారే వరకు పెసరపప్పుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం చూద్దామండి. నేను ఇక్కడ ఇదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను. నేను 3 కప్పుల వరకు బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకుని ఒక అరకప్పు వరకు ఇప్పుడు ఈ బెల్లంలో వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుందాము. మనకి ఇక్కడ పెసరపప్పు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇది కుక్కర్లో వేసుకుని శుభ్రంగా 2 సార్లు ఈ విధంగా బాగా